నమస్కారం అందరికీ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేనైతే శ్రీ సిద్ధి వినాయక తిరుమల ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ వచ్చేసిన. ఇక్కడ యూనిక్ డిజైన్స్ లో అయితే మన ముంబై వినాయకులు తయారు చేస్తారు. లొకేషన్ వచ్చేసి అప్పా జంక్షన్ నుంచి 8 to 10 minutes డ్రైవ్ అనమాట. అప్పా జంక్షన్ నుంచి స్ట్రేట్ వచ్చిన తర్వాత మనకు అజీజ్ నగర్ ఎక్స్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి కేవలం 2 నిమిషాలే. సో చిల్కూర్ రోడ్ ఇది, మీకు రూట్ కూడా చూపిస్తాను. విగ్రహాలు అయితే చాలా భారీగా ఉన్నాయి, చూసుకోవచ్చు. స్వామివారి బొజ్జ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఇంకా ఎవరు కూడా తీయలేదు మన సిద్ధి వినాయక తిరుమల ఆర్ట్స్ వాళ్ళ వ్లాగ్. నేనైతే మన శంకర్ పైలవాన్తో మాట్లాడతా అండ్ మీకు ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూపిస్తా. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మనమైతే శ్రీ సిద్ధి వినాయక తిరుమల ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే వచ్చేసాం. ఒకసారి రూట్ చూపిస్తా. ఈ రోడ్ వచ్చేసి మన అప్పా జంక్షన్ నుంచి టువర్డ్స్ చిల్కూర్ అనమాట. సో అప్పా జంక్షన్ తర్వాత మనకు గండిపేట ఎక్స్ రోడ్ వస్తుంది, తర్వాత అజీజ్ నగర్ ఎక్స్ రోడ్ వస్తుంది. అండ్ ఈ రోడ్ వచ్చేసి టువర్డ్స్ చిల్కూర్ పోతుంది. ముంగట మనకు స్వామినారాయణ టెంపుల్ కూడా ఉన్నది. సో జస్ట్ మెయిన్ రోడ్ పక్కనే వీళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే మన బప్పా విగ్రహాలు రెడీ చేస్తున్నారు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి విగ్రహాలు. ఆల్మోస్ట్ ఆల్ మనకు స్టార్టింగ్ 10 feet నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 10 feet, 12 feet, 14, 16, 18, 20 and 22. సో పైన చూసుకోవచ్చు. బ్యానర్ ఒకసారి చూపిస్తాను. సూరత్ సింగ్ శ్రీ సిద్ధి వినాయక తిరుమల ఆర్ట్స్. సో స్పెషల్ యూనిక్ మన ముంబై బప్పా విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. సో లోపలికైతే పోదాం. చాలా ఈజీ యాక్సెస్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 8 నుంచి 10 నిమిషాలే. సో మనకు లోకల్ ఏరియాస్ లైక్ మోయినాబాద్, చేవెళ్ళ, గండిపేట్, నెక్స్ట్ వచ్చేసి మనకు నార్సింగి, లంగార్ హౌస్, పటాన్చెరు, వీళ్ళందరికీ ఈజీ యాక్సెస్ అనమాట. సో ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం ఇక్కడ. సో స్వామివారు వచ్చేసి మనకి ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ యూనిక్ థింగ్ ఏంటంటే స్వామివారి బొజ్జ చాలా పెద్దగా ఉన్నాయి. మనకు ముంబైలో అయితే వినాయకులు కొంచెం స్లిమ్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు హైదరాబాద్లో బొజ్జ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 55 నుంచి 60 విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. 55 to 60 బప్ప విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ స్వామివారికి సంబంధించిన జాయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఆర్టిస్టులు చూసుకోవచ్చు, ముంబై నుంచి వచ్చినారు. మనం అయితే ఓనర్తో కూడా మాట్లాడదాం. సో స్వామివారికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈరోజు వచ్చేసి 19th June 2024. ఓన్లీ 80 days ఉంది ఫెస్టివల్కి. అండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మనకు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు. సో ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో అనమాట. నెక్స్ట్ మనం వచ్చినప్పుడు మనకు పెయింటింగ్ వర్క్ కూడా చూసుకుందాం. అన్ని సైజెస్ జంబో సైజులు ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహం అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. శీతలామాత మందిర్, పురాణా పూల్ ఆపోజిట్ భారత్ పెట్రోలియం బంక్ దగ్గర కూడా వీళ్ళది ఒక షోరూమ్ అయితే ఉంటుంది. అక్కడ కూడా మనకు డిస్ప్లే మోడల్స్ అయితే పెడతారు. కొన్ని విగ్రహాలు అయితే రెడీ చేస్తారు. భయ్యా నమస్తే. హాయ్. సో నెక్స్ట్ వచ్చేసి మన శంకర్ భాయ్తో కూడా మాట్లాడదాం. శంకర్ భాయ్తో మాట్లాడి ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మనం కొన్ని విగ్రహాలు అయితే చూసుకుందాం. ఇక్కడ సుమారు 6 నుంచి 8 విగ్రహాలు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి. సో వెనకాల అక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫైబర్ వర్క్ కూడా నడుస్తున్నది. సో యూనిక్ బ్యాక్గ్రౌండ్స్తో అయితే ఈసారి మన శంకర్ భాయ్ వాళ్ళు అయితే మనకు మంచి బప్ప విగ్రహాలు అయితే అందిస్తారు హైదరాబాద్లో. అందరూ మ్యాక్సిమం అయితే ఒక్క సైడే చేస్తారు విగ్రహాలు, లైక్ ధూల్పేట్, తర్వాత జల్పల్లి అండ్ టువర్డ్స్ నాగోల్. బట్ వీళ్ళు ఏంటంటే కొంచెం సిటీకి దూరంలో ఇబ్బంది కావద్దనేసి ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. మీరు పాదాలు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ కాలు పైన కాలేసుకొని అయితే కూర్చున్నాడు బొజ్జ గణపయ్య. సో ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాడు వినాయకుడు. ఈసారి 2024లో మన భాగ్యనగరంలో ముంబై స్టైల్ విగ్రహాలు అయితే ఇంకా బాగా ట్రెండ్ అవుతాయి. చూసుకోవచ్చు. సో ఒక్కొక్క విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు అసలు ఏ విగ్రహం ఏ డిజైన్లో ఉంటుంది అండ్ బ్యాక్ డ్రాప్ ఏమొస్తుంది, సో సింగిల్ పీస్ విగ్రహమా లేకపోతే సైడ్లో ఇంకేమైనా విగ్రహాలు వస్తాయా, అవన్నీ అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ వినాయకుడు చూసుకున్నట్టయితే కాలు మీద కాలు వేసుకున్నాడు. అండ్ చేయిలో ఐ థింక్ మేబీ కత్తియో లేదంటే ఏదన్నా పట్టుకొని అయితే ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అన్ని యూనిక్ అండ్ యాంటిక్ మోడల్స్ ఆఫ్ బప్పా. సో చాలా నీట్గా అయితే అరేంజ్ చేశారు వీళ్ళు. సో ఇక్కడ 4 hands ఉన్నాయి వినాయకునికి. సో అట్లనే ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు. టోటల్ 6 hands అనమాట. మన విఠల్ మహారాజ్ రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఒక చేలు వచ్చేసి మనకు శంఖం ఉన్నది. సో చేలు కూడా చూసుకోవచ్చు, నడుముకు టక్ చేసి ఉన్నది. అండ్ బొజ్జ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. నాకు చాలామంది మెసేజ్ చేస్తుండే మన చిల్కూర్ బాలాజీ రూట్లో కూడా బప్పా విగ్రహాలు రెడీ చేస్తారు అనేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే మనకు ఈసారి సిటీ అవుట్స్కర్ట్స్లో మన బాలాజీ టెంపుల్ దగ్గర కూడా విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్లో ఉన్నది. అండ్ ఆశీర్వాదం చెయ్యి.
సో అన్ని విగ్రహాలు అయితే జంబో సైజులు ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్దాం. ముందు కూడా మనకైతే ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. ఇది ఒక స్టాండింగ్ విగ్రహం అనమాట. మామూలుగా స్టాండింగ్ విగ్రహాలని ముంబైలో బ్యాలెన్సింగ్ వర్క్ అని అంటారు. సో ఇక్కడ చూడొచ్చు భయ్యా వాళ్ళకి. భయ్యా నమస్తే, హాయ్ హాయ్ హాయ్. సో ఇది ఒక స్టాండింగ్ బప్పా విగ్రహం అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మనకైతే ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహం అయితే మనకు స్టాండింగ్లో ఉన్నదన్నమాట. ఇది చూసుకోవచ్చు, కంప్లీట్ స్టాండింగ్. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ విగ్రహం అయితే మనకు ఒక 18 ఫీట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూర్చున్న బప్ప సిట్టింగ్ పొజిషన్లో, ఇది కూడా ఒక భారీ విగ్రహం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఓనర్తో మాట్లాడదాం. ఓనర్తో మాట్లాడి ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. నమస్కారం అందరికి, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో అన్న వచ్చేసి శంకర్ పహల్వాన్ అనమాట. దంగల్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాడు, రెస్లింగ్ ఈవెంట్స్ ధూల్పేట్ల. అన్న చాలా ఫేమస్ మన భాగ్యనగరం హైదరాబాద్ లో. అన్న राम राम, जय श्री राम। अन्न कैसे अन्न? बस ठीक है। के मुंह से बताइए अपना वर्कशॉप का नाम क्या है और अपन कहाँ पर है? सिद्धि विनायक आर्ट्स, तिरुमला आर्ट्स ये अपना है। और ये के लंगर हाउस, लंगर हाउस से स्टेट आए तो काली माता मंदिर आता, ओके। वहाँ से स्टेट आए तो अपा जंक्शन, अपा जंक्शन से थोड़ा एक 10 मिनट का रास्ता है, 10 मिनट्स का रास्ता है। वहाँ से अजीज नगर चौरस्ता आता, ओके। वहाँ से बिल्कुल एक 2 मिनट का रास्ता है। वहाँ से राइट मारे तो अपना ये गणेशों का अड्डा है। సో బేసిక్లీ అన్న వచ్చేసి మనకు లొకేషన్ చెప్పిండు అనమాట. లంగార్ హౌస్ నుంచి సీదా వస్తే మనకైతే అప్పా జంక్షన్ వస్తుంది. అప్పా జంక్షన్ నుంచి 8 to 10 मिनट्स ड्राइव. राइट साइड లో వీళ్ళ వర్క్షాప్ ఉన్నది. तो भैया आपने काम कब चालू किया है यहाँ पर? यहाँ पे काम चालू करके 2-2.5 महीने हो गए। तो 2 to 2.5 months बैक అయితే మనకు వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో भैया आपको कैसा लग रहा है 2024 में हैदराबाद में भी एक मुंबई मूर्ति बनाने का एक माहौल तो बन गया है, तो आपको कैसा लग रहा है इस बार? देखिए हैदराबाद में जो कलाकारी है वो धूलपेट से शुरू होती, हाँ ना, धूलपेट से ही हर गणेश निकलता। धूलपेट में जितनी कलाकारी है, जितने गणेश धूलपेट में अच्छे अच्छे बनते वो कहीं पे भी नहीं बनते। हाँ अब इस बार क्या सोच लेके आए बोलते हो, बॉम्बे का जो जहाँ वहाँ के जो मॉडल्स रहते, ओके हर एक यहाँ पे टोटल अपन 55 से 60 मूर्ति बना रहे, ओके जिसमें हर एक मॉडल अलग अलग है, ओके ओके हर एक मॉडल अलग है। रीज़न यही है कि धूलपेट में जो मूर्ति बनता ना, वो डई में क्या होता, कोई 5 पीस बनाते, कोई 10 बनाते सेम मॉडल के। ओके ओके इसलिए क्या हुआ बोलते हो, हम लोग अलग सोच के अलग प्लान करके बॉम्बे का मॉडल यहाँ पे लेके आए समझो। ఓకే. సో ఈసారి అన్న వాళ్ళ వర్క్షాప్ లో 55 నుంచి 60 విగ్రహాలు అయితే వేస్తారన్నమాట. అన్ని యూనిక్ మోడల్స్. अपना वर्कशॉप कहाँ पे रहेगा इसके अलावा? इसके अलावा पुराना पुल धूलपेट, ओके पुराना पुल शीतला माता मंदिर है, बाजू भारत पेट्रोल पंप है, ओके उसके ऑपोजिट ये और एक वर्कशॉप वहाँ पे अभी काम स्टार्ट हो गया। ओके वहाँ से नेक्स्ट मंथ, अगले महीने नेक्स्ट मंथ से वहाँ पे कलर का काम स्टार्ट हो जाता, ओके मंथ एंडिंग तक वो भी खत्म हो जाता। वहाँ पे आके हम लोग वहाँ पे क्या डिस्प्ले के लिए वो वर्कशॉप चालू करें। ఓకే. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే అన్న వాళ్ళు భక్తులకు ఇబ్బంది కావద్దనేసి సిటీలో కాకుండా సిటీ అవుట్స్కట్స్లో అవుటర్ రింగ్ రోడ్ బయట అయితే మనకు భారీ విగ్రహాలు రెడీ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు ఒక షోరూమ్ లాంటిది, అంటే మనకు పురాణా పూల్ అయితే మెయిన్ ఏరియా అనమాట హైదరాబాద్లో. సో పురాణా పూల్, శీతలామాత మందిర్, భారత్ పెట్రోలియం బంక్ ఆపోజిట్లో కూడా నెక్స్ట్ మంత్ అంటే జూలైలో అక్కడ కూడా ఒక వర్క్షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అక్కడ మనకు డిస్ప్లే మోడల్స్ ఉంటాయి. డిస్ప్లే మోడల్స్ అంటే అక్కడ వేరే డిజైన్, ఇక్కడ వేరే డిజైన్, కానీ వీళ్ళ వర్క్ ఎట్లుంటుంది, ఫినిషింగ్ ఎట్లుంటుంది అనేది మీరు తెలుసుకోవాలంటే మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. और भैया क्या बोलना चाहते हैं अपने भक्तों को, बप्पा लवर्स को? बस आप सभी से आशीर्वाद यही लेना चाहते हैं कि आपसे विनती यही करना चाहते हैं कि एक बार आइए, एक बार आके गणेश को देखिए। यहाँ पे बहुत अलग अलग मॉडल में, अलग अलग डिज़ाइन में या बहुत ही सुंदर सुंदर मूर्तियाँ दिखेंगे आपको। यस भैया. तो भाई ये जो डिजाइन अभी आपने फाइनलाइज, आपका आर्टिस्ट ने फाइनलाइज करा है या आप लोगों ने फाइनलाइज करा है ये डिजाइन? ये सब हम लोगों ने किया है पूरा। हम लोग ही बैठ के पूरा अलग अलग मूर्ति का अलग अलग डिजाइन निकाले, ओके कौन से मूर्ति को कौन सा डिजाइन रहना, कौन से मूर्ति को कौन सा कलर रहना, ओके ये सब हम लोग ही बैठ के हम लोग ही डिसाइड करे। ओके. तो भैया पेंटिंग का काम देखने के लिए मौका हमारे को कब मिलेगा? नेक्स्ट मंथ हो जाता है पेंटिंग का, नेक्स्ट मंथ से स्टार्ट हो जाता, ओके एंडिंग तक खत्म भी हो जाता है ये काम। ओके भैया, आज से लेके विनायक चतुर्थी तक 80 दिन है आज से लेके, तो हम अपना वर्कशॉप में पूरा काम कब तक कंप्लीट करके भक्तों को देने के लिए आप प्लान करे हैं? कितना दिन पहले आप पूरा काम खत्म कर देंगे? हम लोग अगस्त फर्स्ट वीक तक पूरा काम खत्म कर देंगे। अगस्त फर्स्ट वीक? अगस्त फर्स्ट वीक तक खत्म हो जाएगा। ओके और
हम लोग यही प्लान कर रहे हैं कि अगस्त फर्स्ट वीक तक पूरा काम खत्म हो जाना। ఓకే इसमें एक चीज क्या है बोले तो ये बॉम्बे का मूर्ति है, ఓకే इसको रफली ऐसा उठा के ऐसा रख नहीं सकते, Okay. इसको कंपलसरी क्रेन होना पड़ता, तो इसके लिए बहुत बड़ी प्लानिंग करना पड़ता। डिलीवरीज देने के लिए भी हमारे को यहाँ पे क्रेन की व्यवस्था करनी पड़ती, ఓకే ये सब चीज करना पड़ता। Okay. और उसके बाद से क्या है बोले तो हम लोग इतना जल्दी कलर का ये क्यों सोचे बोले तो जितना जल्दी हम कलर करेंगे ఓకే उतना ही ये गणपति के भक्तों के सामने मूर्ति देखने के लिए मौका मिलेगा बोल के हम लोग ये प्लान किया। ఎస్ సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు నేను ఎక్కడ కూడా వినలేదు, చాలా వర్క్షాప్కి వెళ్ళినాను, బట్ అన్న ఏమంటుండంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకైతే అన్ని బప్పా విగ్రహాలు రెడీ అయిపోతాయి. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఫెస్టివల్ వచ్చేసి సెప్టెంబర్ 7th ఉంది, ఆగస్ట్ ఫస్ట్ వీక్ అంటే సుమారు నెల రోజుల ముందే మన వినాయకులు అన్నీ మనకైతే అందిపోతాయి అనమాట. సో థ్యాంక్స్ అలాట్ భయ్యా, बहुत अच्छा लगा. मेन ओनर है हमारे सूरज सिंह एडवोकेट। सूरज सिंह जी, हाँ मिला था मैं लास्ट टाइम. सूरज सिंह एडवोकेट है, ओके ये मेन प्रोपरेटर मेन ओनर उन्हीं है, ओके उन्हीं ये सब पूरा डिजाइन करे, ये सब पूरा प्लान करे, ఓకే मेन ओनर उन्हीं है सब। ఓకే సో ఇక్కడ ఓనర్ వచ్చేసి మన సూరజ్ సింగ్ అనమాట. స్టార్టింగ్లో మీకు నేను బ్యానర్లో కూడా చూపించినాను. సో వాళ్ళ బ్రదరు మన శంకర్ భాయ్. సో మిల్తే రహేంగే భయ్యా, बहुत अच्छा लगा. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ సిద్ధి వినాయక తిరుమల ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ మనం జూలై ఫస్ట్ వీక్లో వద్దాం, అప్పుడు పెయింటింగ్ వర్క్ చూపిస్తాను. అట్లనే నేను జూలై లాస్ట్ వీక్లో కూడా వస్తాను, అప్పుడు మనకు ఫైనల్ అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. రీల్స్ కూడా వస్తాయి, మనం అందరం శంకర్ భాయ్ అండ్ వాళ్ళ అన్న కూడా సపోర్ట్ చేద్దాం. మీరు ఇక్కడికి రాండి, వచ్చి వినాయకులు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మోడల్స్ అయితే. అప్పటి వరకు అయితే స్టే ట్యూన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై. గణపతి బప్పా मोरिया మంగళ మూర్తి. मोरिया। థ్యాంక్ యూ ఫ్రెండ్స్.